నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఉదయం 8 నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆదివారం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రాలను తరలించే పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను, ఇతర పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తుండగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. 6 జిల్లాల్లో మొత్తం 227 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు అధికారులు. 271 మంది పీఓలు, 271 మంది అసిస్టెంట్లతో 628 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారు. గుర్తింపు కార్డుగా 12 రకాల కార్డులుండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని అందించడానికి మా ప్రతినిధి చిర్ర రవి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రవి, చెప్పండి, పట్టభద్రుల ఎన్నిక ఎలా జరుగుతోంది? పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం నుండే ఏదైతే పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న సందర్భం నెలకొంది. ప్రధానంగా 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొని ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుండి చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న పోటీ చేస్తున్నాడు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రెండో అభ్యర్థిగా ఏదైతే బీజేపీ నుంచి గుజ్జుల దేవేందర్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. మరొకరు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి, ఎన్నికలు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇట్లా 3 ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ప్రధాన నెలకొంది. దాదాపు 52 మంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏదైతే ఈ పోటీల్లో ఉన్న సందర్భం నెలకొంది. దీని నుండి ప్రధానంగా మొత్తంగా పరిశీలించినప్పుడు గతంలో పార్లమెంట్ కన్నా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్ కావచ్చు, ప్రధానంగా టీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని హోరాహోరీగా, అటు బీజేపీ కూడా, ఈ 3 పార్టీలు ప్రధానంగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఎన్నడూ లేనంత ప్రాధాన్యతని ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రుల ఓటు హక్కు వినియోగించుకోవటం చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా విశేషంగా చెప్పుకోవాల్సిందంటే గతంలో అంటే ఎన్నికలు అనగానే డబ్బు పంపిణీ అనేటువంటిది, కానీ ఈసారి ఎలాంటి డబ్బు పంపిణీ చేయకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకోకుండా ఈసారి ఎన్నికలు జరుగుతున్న విశేషం అని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా పట్టభద్రులు తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకుంటున్న సందర్భంలో ఎక్కడనే మాజీ ఎమ్మెల్యే సార్, అంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్, చెప్పండి, గతానికి ఎప్పటికి ఉన్నటువంటి భిన్నంగా ఎలా ఉన్నది, ఇప్పటికీ ఓటర్ల ప్రభావం ఎలా ఉన్నది పట్టభద్రులు? ఈ ఎన్నికల్లో ప్రధానంగా మనకు కనపడేటటువంటిది ఓటర్లు వారంతట వారే సొంతంగా ఎన్రోల్ అయ్యారు ఓటర్ లిస్ట్ లో. గతంలో ప్రధానంగా రాజకీయ పార్టీలు చొరవ తీసుకొని ఓటర్స్ ఎన్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి అట్లాంటిది ఎక్కడా జరగలేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు నిమగ్నమై ఉన్నాయి వాస్తవంగా, దీనికంటే ముందు కూడా. అందుకని ఓటింగ్ కూడా నేను శాతం పెరగొచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దే ఆప్టెడ్ దెమ్సెల్వ్స్ టు బి ఎన్రోల్డ్ యాజ్ ఓటర్, సొంతంగా కాబట్టి. అందుకని తప్పకుండా ఎన్నికల్లో కూడా మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలు ప్రచారం చేశాయి. రాకేష్ రెడ్డి గారు కూడా చాలా విస్తృతంగా ఈ 3 జిల్లాల్లో బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. అందరినీ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. అట్లాగే పార్టీ కూడా అన్ని చోట్ల, అన్ని మండలాల్లో మీటింగ్ పెట్టి ఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా ఓటర్లని తరలి రావాలని, రాకేష్ రెడ్డి గారికి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని. ఎందుకంటే రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. ఈజ్ గ్రాడ్యుయేటెడ్ యాక్చువల్లీ ఫ్రమ్ బిట్స్ పిలాని, విచ్ ఇస్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ. అందుకని దాంట్లో నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక స్పిరిట్, ఇన్స్టింక్ట్ తో మళ్ళా తిరిగి రాజకీయాల్లోకి రావటం చాలా హర్షణీయం. మరొకరు ఏదైతే ప్రధానంగా ఎన్నికలు రాకేష్ రెడ్డి కోసం గెలుస్తారు, ఎందుకంటే తను ఒక గ్రాడ్యుయేట్ గా ఉన్నతమైన విద్యా చదివిండి అని చెప్తున్నారు. మరొకరు బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ప్రధానంగా ఏదైతే మొత్తం అంటే ఎన్నికలలో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది, గతానికి ఇప్పటికున్నటువంటి తేడా ఏంటి?
ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ తప్పకుండా గెలవబోతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే పార్లమెంటు ఏదైతే మోడీ గారి వేవు అదే కంటిన్యూ అవుతా ఉంది. మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలనే ఆలోచనలో ఉన్న ప్రజలందరూ కూడా వెంబడే వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రావడం అనేది మాకు ఒక ప్లస్ పాయింట్ గా రాబోతుంది. అది కాకుండా ఎప్పుడైనా సరే పట్టభద్రుల్లో బీజేపీ గెలుస్తూ వచ్చేది. పట్టభద్రుల యొక్క మీరు ఎప్పుడైనా చరిత్ర చూడండి, రామారావు గారు ఒకడు ఉన్నప్పుడు కూడా ఒక 30-40 సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు నుంచి కూడా పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ అంటే ఒక బీజేపీ గెలిచేది. దూకుడు యజ్ఞనారాయణ గారు కానీ, లేకపోతే ఇక్కడ మన రామారావు గారు కానీ, చలపతిరావు గారు కానీ, వీళ్ళే ఎక్కువ. అంటే పట్టభద్రుల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆదరించడం అనేది ఆనవాయితీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. వాళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా, ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా వాళ్ళకి మాత్రం గెలిచే అవకాశం లేదు. అయినా వాళ్ళ అభ్యర్థులు ఎవరు కూడా కరెక్ట్ అయిన అభ్యర్థులు, నిఖార్చైన అభ్యర్థులు కాదు. రాకేష్ రెడ్డి పార్టీ మారిన చరిత్ర ఉంది. మల్లన్న మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి కరెక్ట్గా నిఖార్చుగా ప్రజల యొక్క వాణి వినిపించగల శక్తి ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గెలిచి తీస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా పార్టీ అభ్యర్థులు ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలవటానికి అన్ని రకాలుగా ఒకవైపు బీజేపీ, రెండో వైపు ప్రధానంగా ఏదైతే మల్లన్న అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరూ కూడా ప్రచార నిర్వహణ వైపు చేశారు. పోలింగ్ లో కూడా ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్న విజువల్స్లలో పోలింగ్ కేంద్రాలలో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఎవరైతే ఓటర్లు వస్తున్నారు పట్టభద్రులకి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం కూడా అధికారులు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఓటర్లకు కూడా సూచనలు ఇస్తూ ఇట్లా ప్రత్యేక వైద్య సదుపాయాలు కూడా చేపట్టారు. వచ్చినటువంటి ఏదైతే అధికారులతో పాటుగా పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న సందర్భం నెలకొన్నది. పట్టభద్రులు ఉన్నారు, వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికల్లో మీరు పట్టభద్రులుగా ఎన్నిసార్లు ఓటేశారు? ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? నేను ఇది 3వసారి ఓటేయటం అండి. ఈసారి ఉన్న ప్రత్యేకత కొద్దిగా పార్టీ తరఫున చెప్పాలని అక్కర్లేదు, చెప్పండి, మీరు చెప్పండి. ఈసారి ఉన్న ప్రత్యేకత అంటే కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది అండి. అంటే ఏ పార్టీకి వేద్దాం అట్లా ఉన్న మీకు? అంటే ప్రధాన పార్టీల మధ్య 3 పార్టీలు ఉన్నాయి, 52 మంది పోటీ చేశారు. వీళ్లలో మీకు ప్రత్యేకత ఏమనిపించింది? మాకు ప్రత్యేకత చూసుకుంటే పట్టభద్రులలో విద్యావంతుడైన ఏనుగుల రేవంత్ రెడ్డి గారు బిట్స్ పిలానీ నుంచి వచ్చారు. ప్లస్ సిటీ బ్యాంక్ ఎంప్లాయీ, అమెరికాలో మంచి బిజినెస్ మ్యాగ్నెటిక్ ఆయన మీద మంచి హోప్స్ ఉన్నాయండి మాకు. అది ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ ప్రాంతంలోనే ప్రధానంగా ఏదైతే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మనం పరిశీలించినప్పుడు ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఎవరు ఏదైతే తమ ఓటు ఒకవైపు వినియోగించుకుంటున్నారు, రెండో వైపు ప్రధానంగా ఓటర్లు తమ పట్టభద్రులు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునేటప్పుడు ఎవరికి కూడా ప్రలోభాలకు గురి కాకోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా ఎవరు కూడా ఈ డబ్బు పంపిణీ కానీ, మద్యం పంపిణీ కానీ గతంలో ఎన్నడూ లేనంత ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఎందుకంటే ఎన్నడూ లేనంత ప్రచారం ఒకవైపు ప్రధాన రాజకీయ పార్టీలు తమ వాణిని ప్రధానంగా ఏంటంటే తమ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అట్లాగే మాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, మేమేం చేయగలుగుతాం అనేటువంటి పట్టభద్రులను ఆకర్షించడానికి ప్రధానంగా పట్టభద్రుల్ని వాళ్ళ యొక్క సమస్యని అంటే ప్రధానంగా మేము ఏం చెప్పదలుచుకున్నాము ఆ పట్టభద్రులకు అనేటువంటిది వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ యొక్క విధానాలని మొత్తం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే బీజేపీ, టిఆర్ఎస్ ఈ 3 ప్రధాన పార్టీలు మొత్తంగా ఏదైతే ఈ యొక్క ఎన్నికల మొత్తం కూడా ఈ ప్రచారంలో నిమగ్నమై ఈ రోజు 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. పట్టభద్రులు మొత్తం కూడా తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా నిలుచుకుంటున్న సందర్భం నెలకొని ఉన్నది. థ్యాంక్ యూ రవి. రైట్, ఇక అలాగే వరంగల్లో కూడా పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అప్డేట్స్ని అందించడానికి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది? శ్రీధర్, మీది మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి.
శృతి చెప్పండి. ఓకే, అయితే ఉదయం 8 గంటల నుంచే ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ అయితే వరంగల్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 1,69,715 మంది ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఉదయం నుంచి అయితే ఇక్కడ ఏదైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారో, అయితే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ కేంద్రం వద్దనైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఓటర్లు అయితే బార్లు తీరుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే పట్టభద్రులు అంటే ఒక విలువైన ఓటు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ విలువైన ఓటును సద్వినియోగం చేసుకునే విధంగా మన ముఖ్యమైన నాయకుడిని ఎన్నుకొని వారికి సంబంధించినటువంటి వసతులు అయితేనేమి, వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలకు తీసుకునేందుకైతే ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకునే నేపథ్యంలో ఎక్కడ దేనికి తలొగ్గకుండా తమకు సంబంధించినటువంటి పూర్తి విషయంలో ఆ బాధ్యత వహించేటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునేటువంటి ఎన్నికలు కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే జనాలతో మమేకమై ఉంటుంది, ఓటర్లందరూ మమేకమవుతారు. కానీ ఇక్కడ మాత్రం పట్టభద్రులు తమ ఓటును అంటే చదువుకున్న మేధావులు కానీ, అదేవిధంగా మంచి మంచి ప్రొఫెసర్లు, అదేవిధంగా తెలివైన వంటి ఓటర్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వారు ఎవరికి మొగ్గు చూపుతారా అనేది సెకండరీ విషయం. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, తమకు సంబంధించినటువంటి ఓటర్లకు విలువైన ఓటును, విలువైన నాయకుని కోసమే కట్టబెట్టాలని చెప్పేసి ఈ రోజు వరంగల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఓట్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఓటింగ్ అయితే కొనసాగుతుంది. మనతో మాట్లాడేందుకు అయితే ఓటర్ అయితే మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ముఖ్యమైన ఓటు, విలువైన ఓటును ఈ రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వాడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఎట్లా ఉంది అసలు ఇక్కడ? ఇప్పటి వరకు నేను 3 సార్లు వినియోగించుకున్నానండి. ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క వెసులుబాటుని, రాజ్యాంగం ఇచ్చిన మన హక్కుని మనం వినియోగించుకోవడం మన ప్రథమ పౌరులుగా మన యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పట్టభద్రుడు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకొని తమ ప్రభుత్వంకి ఎవరైతే మన యొక్క సమస్యలను తీర్చడానికి ముందుంటారో వారందరి పక్షంలో మనం ఒక నాయకుడిని ఎన్నుకొని మన సమస్యలను వాళ్ళకి చెప్పుకునే విధంగా ప్రజాస్వామ్యంలో మనని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కూడా ఇది 3వ సారిగా వినియోగించుకోవడానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. గతంలో ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాకు ఈ రోజు ఉన్నటువంటి అభ్యర్థి జాబితా చాలా పెరిగిపోయింది. అంటే 52 మంది అభ్యర్థులు, అంటే దానికి సంబంధించినటువంటి కూడా బ్యాలెట్ పేపర్ కూడా లెంత్ పెరిగింది. దానికి సంబంధించినటువంటి ఎట్లా అనుకోవచ్చు సార్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయం పట్ల చాలా అవగాహన అనేది ఉంది కాబట్టి సభ్యులందరూ ముందుకు వచ్చి ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలని చెప్పేసి ముందుకు వచ్చి వారి యొక్క ఆసక్తిని ఈ విధంగా కనబరుచుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. దాన్ని కూడా మేము స్వాగతిస్తుంది. ప్రధానంగా 3 పార్టీలు ఏదైతే ప్రధాన పార్టీలతో పాటు మిగతా పార్టీలు కూడా, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మీకు సాయం చేస్తాము, సేవ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. మరి వారికి మొగ్గు చూపే అవకాశం అంటే ప్రధానంగా మీరు ఏం కోరుకుందామని ఓటేస్తున్నారు సార్? ఇప్పుడు మనం ప్రతి ఒక్క ఓటర్కి కానివ్వండి, పట్టభద్రునికి కావాల్సింది మనకు ఉద్యోగం అనేది చాలా ప్రాముఖ్యం. ఉద్యోగం ఎవరికి ఉద్యోగాలు అయితే ఎవరైతే ఇవ్వడానికి నోటిఫికేషన్స్ ఎవరైతే ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో అటువంటి వారికి ప్రభుత్వానికి మాత్రమే యువత అనేది మొగ్గు చూపడం జరుగుతుంది. ఉద్యోగాలు అనేవి చాలా ఇంపార్టెంట్. చదువుకొని ఇన్ని సంవత్సరంలో యువత ఉద్యోగంలో లేక ఎంతో దాన్ని నిరుద్యోగంలో ఉంటున్నారు. కాబట్టి ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్స్ అయితే ఎక్కువ ఎవరికి ఇవ్వడానికి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వస్తుందో ఆ ప్రభుత్వానికి మొగ్గు చూపుతామని తెలియజేస్తాం. చెప్పండి, ఓటు హక్కును ఎట్లా వినియోగించుకున్నారో, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. నేను కూడా ఇది ఫస్ట్ టైమే వినియోగించుకున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ నిరుద్యోగుల సమస్యలని వినిపించే ఒక గొంతు ఉంటే అది మన బాధ్యత మనం ఇచ్చినట్టు, వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నట్టు. అండ్ ఈసారి చాలా మెంబర్స్ కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎక్కువ అయినారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు, యూత్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ఇష్యూస్ which are facing by the unemployed outside, graduates outside. Not only unemployment, చాలా స్కాలర్షిప్ పెండింగ్స్ ఉన్నాయి. చాలా విషయాలలో కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, మన తరఫున ఒక వాయిస్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా కొనసాగుతున్నటువంటి ఓటింగ్ ప్రక్రియ అయితే కనబడతా ఉంది. దాంతో పాటు
పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా సరైన నాయకుడిని ఎన్నుకునేందుకైతే మేమందరం చూస్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు అయితే గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం అయితేనేమి, ఆ నిర్లక్ష్య వైఖరి అయితేనేమి అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కూడా ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి యూత్ కు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ప్రధాన నిర్ణయాలను తీసుకునే విధంగా ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకైతే మేము ముందు స్థానంలో ఉంటున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల ఓటర్లు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. రైట్, ఇక నల్గొండలో ఈ ఉప ఎన్నిక ఏ విధంగా జరుగుతోంది, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనే మీద అప్డేట్స్ ఇవ్వడానికి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ ఎన్నికల ప్రక్రియ ఎలా సాగుతోంది? నల్గొండ, ఖమ్మం, వరంగల్కి సంబంధించిన శాసనమండలి ఉప ఎన్నిక ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతుంది. 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం వరకు కూడా జరగనుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో కలిపి మొత్తం 600 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. 5 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వర్మలను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అభ్యర్థులు కొంత ప్రచార పర్వంలో కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఎక్కువగా ప్రచారం చేయడం కూడా మనం ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మంలో కూడా ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత సాయంత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా ఆయా జిల్లాల నుంచి నేరుగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్ కూడా తరలించడానికి అయితే అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా నల్గొండ అంటే ఈ 3 జిల్లాలో కలుపుకొని 4,61,000 ఓట్లు ఉండడంతో వీటన్నింటినీ ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ శాతం పెంచడం కోసం ప్రత్యేకంగా రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇటు ప్రభుత్వాల కంటే జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కూడా ప్రత్యేకంగా అవగాహన అయితే కల్పించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఓటుకు సంబంధించి చాలా మంది కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అట్లాగే ప్రధానంగా ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మనతో పాటు ఒక సీనియర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఎన్నిసార్లు ఓటేశారు? గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఈసారి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఏ రకమైనటువంటి పాలన కావాలని కోరుకుంటున్నారు? స్వచ్ఛమైనటువంటి పరిపాలించేటటువంటి వాళ్ళు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కాబట్టి, మేధావి వర్గం కాబట్టి దేశ, జాతీయ, అంతర్జాతీయ విషయాలను అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లేటటువంటి వాళ్ళకే ఓటేస్తారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, సీనియర్ అంటే ఇప్పటికే చాలా సార్లు ఓటేసినటువంటి వ్యక్తులు, దాదాపుగా అంటే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా వారి యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది. తాజాగా ఈ సంవత్సరం కొత్త ఓటర్లుగా నమోదైన వారు కూడా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ఈ ప్రాంతాల కంటే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును ఏ రకంగా వినియోగించుకోవాలి, మొదటి ప్రాధాన్యత ఓటు ఎలా వినియోగించుకోవాలి, రెండో ప్రాధాన్యత ఓటు ఎలా వినియోగించుకోవాలి మాత్రం కొంత అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీల రూపంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పించినటువంటి చర్యలతో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు కూడా చేసినటువంటి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పోలింగ్ కేంద్రాలకు అయితే అనుమతిస్తున్నారు. మొబైల్ ఫోన్లను కూడా ఎట్టి పరిస్థితుల్లో అలో చేయడం లేదు. పోలింగ్ స్లిప్లతో పాటు ఎలక్షన్ కమిషన్ జారీ చేసినటువంటి ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఖచ్చితంగా పరిశీలించిన తర్వాతనే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. పోలింగ్ ప్రక్రియలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇప్పటికే వెబ్ కాస్టింగ్ అయితే ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళిని కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు జరగనున్న ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడానికి ఈ 3 జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, మొత్తంగా 12 జిల్లాలు ఏవైతే ఉన్నాయి 12 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్యన ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం అంటే 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతున్నప్పటికీ 10 గంటల తర్వాత ఈ వేగం పుంజుకునే అవకాశం ఉందని కూడా అధికారులు విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 4 లక్షల ఓటర్లో కనీసం 70% అనే ఈసారి పోలింగ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉండడంతో పాటుగా అభ్యర్థులు కూడా రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం, ఖచ్చితంగా గ్రాడ్యుయేట్లందరూ కూడా అంటే సమాజంలో ఒక మేధావి వర్గంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో గ్రాడ్యుయేట్లందరూ కూడా ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా అయితే కొంత అంటే తాజాగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి మాత్రం ఇది కొంత ఈవీఎం మిషన్లు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం, అది కూడా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కావడంతో ఓటు హక్కు ఎలా
వేయాలనే దాని మీద కొంత సందిగ్ధం ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా అవగాహన కల్పించడానికి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తంగా ప్రస్తుతం మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 276 పోలింగ్ స్టేషన్స్ తో పాటుగా మిగిలిన అంటే వీటితో పాటుగా మరి కొన్ని యాక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ఎక్కడైతే ఏర్పాటు చేశారో వీటిలో ప్రశాంతంగా పోలింగ్ అయితే సాగుతుంది. మొత్తంగా ఈ 3 నియోజకవర్గాలు అంటే ఖమ్మం కావచ్చు, నల్గొండ, వరంగల్ సంబంధించి 600 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయగా 1200 ఓట్లు దాటినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద యాక్సిలరీగా మనకు 5 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు. నిన్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి నిన్న సాయంత్రమే పోలింగ్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతానికి కూడా చేరుకోవడం జరిగింది. మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందని చెప్పొచ్చు. సాయంత్రానికి ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మొత్తంగా పోలింగ్ కేంద్రాల నుంచి పటిష్టమైన బందోబస్తు, జీపీఎస్ ట్రాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాహనాల ద్వారా ఈ బ్యాలెట్ బాక్స్ అన్ని కూడా నల్గొండ జిల్లా కేంద్రం తరలించడానికి మాత్రం అధికారులు ఏర్పాటు చేసిన రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.